నిజంగా సావిత్రిబాయి పూలే చేసే పని చాలా గొప్పది కదా. ఆమె వితంతువు స్త్రీలని తన ఆశ్రయంలో ఉంచుకొని విద్యాబుద్ధులు నేర్పించి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రేరణ ఇస్తుంది. మాధవి తల్లిదండ్రులు తనని అక్కడికి పంపిస్తే ఎంత బాగుంటుంది. అంటే అక్కడింకా కొందరు అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు తమ బాధ నుంచి బయటపడి జీవితాన్ని నూతన అధ్యాయం నుంచి మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే మాధవికి ధైర్యం వస్తుంది. ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించగలుగుతుంది తను. నువ్వు చెప్పింది బాగానే ఉంది భీమాబాయ్. కానీ ఈ మాట పొరపాటును కూడా భీమ్కి మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే వాడు వెనక ముందు ఏమీ ఆలోచించకుండా ఈ విషయం మాధవి వాళ్ళ అమ్మా నాన్నలకు గనుక చెప్పాడు అంటే అప్పుడు అనవసరంగా రాద్ధాంతం అవుతుంది. అదీగాక సావిత్రిబాయి ఆశ్రమం ఎంత పెద్దదైనా కావచ్చు, ఇళ్ళైతే కాదుగా. మాధవి ఇప్పుడు చిన్నపిల్ల. ఎవరికి తెలుసు, తన తల్లిదండ్రులతో ఉంటూ మెల్లమెల్లగా తన బాధల్ని మర్చిపోతుందేమో. అదిగాక తన తల్లిదండ్రులకు మరో సంతానం కూడా లేరు. ఇప్పుడు వాళ్ళకి ఈ విషయంలో బాధ కలుగుతుంది, కోపం వస్తుంది, చిరాకు పడతారు. వాళ్ళ అమ్మాయి వితంతు అయిందని. కానీ కొంతకాలం తర్వాత ఆ చిరాకు తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు తన తల్లిదండ్రులు తనతో మంచిగా ప్రవర్తించడం మొదలుపెట్టొచ్చు. ఇక మిగిలింది జీవితాన్ని నూతన అధ్యాయం నుంచి మొదలుపెట్టడం గురించి. మన సమాజంలో వితంతువులకి అన్ని దారులు మూసేశారు. నిజమే అన్నయ్య. వీళ్లు తమ ఇళ్లలోని విధవ స్త్రీలకి 4 వైపులా ధర్మం, ఆచారం, పరువు, సాంప్రదాయం అనే అడ్డుగోడని నిర్మించారు. ఇక జీవితమంతా కూడా ఆ 4 గోడల మధ్య బంధిస్తారు. వాటిని పగలగొట్టే ధైర్యం ఏ వితంతు స్త్రీ కూడా చేయలేదు. పైగా మాధవి ఇప్పుడు చిన్నపిల్ల. కానీ ఒకవేళ మాధవి అక్క ఈ 4 గోడల్ని బద్దలు కొడితేను? ఈరోజు భీమ్ వచ్చినట్టు లేడు. నేను తనతో ఒక విషయం చెప్పాలి. ఆగండి ఆగండి ఆగండి. ఏ అమ్మాయి ఆగు. నీకెవరు చెప్పలేదా? నీకు ఎదురుగా ఎవరైనా వస్తున్నారనుకో, అప్పుడు వేరే పక్కకు తిరిగి ముఖం దాచుకోవాల్సి ఉంటుంది. నువ్వు అలా చేయడం వల్ల ఎదుటి వాళ్ళకి ఆ రోజు చెడు జరగదు. ఇంకా చూస్తావేంటి? పో, ముఖం అటు తిప్పుకో. చూడు, ఇంకా కొందరు వస్తున్నారు. అటు తిరిగి నిలబడు. వెళ్ళు, దారివో. జరుగు జరుగు, వెళ్ళు. భీమ్, నేను నీకోసమే చూస్తున్నాను. నేను నీతో కాస్త మాట్లాడాలి. ముందు మీరిద్దరు ఇటు రండి. రండి. ఇప్పుడు చెప్పక్క, ఏం చెప్పాలో. నిన్న రాత్రి నువ్వు అన్నావుగా, నేను ఎలా బ్రతకాలనుకుంటున్నానో అది ఆలోచించాను. జనాలు నిన్ను ఎలా బతకనివ్వాలనుకుంటున్నారో అది వేరే విషయం. కానీ నీకు నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావో అది వేరే విషయం.
ఇప్పుడు నాకు వేరే పని ఏది లేదు. అమ్మ నాన్న కూడా తిట్టరు నేను ఇంటి పనులు చేయటం లేదని, ఎందుకంటే వాళ్ళు నాకు పనులు చెప్పటం లేదు. అందుకని నేను చదువుకోవాలనుకుంటున్నాను. ముందు నేను చదువుకోవడానికి ప్రయత్నం చేశాను, కానీ ఎవరూ చదువుకోనివ్వలేదు. ఇప్పుడు నేను చదువుకుంటాను. ఇదిగో పుస్తకం. నేను నీకు ఇదే చెప్పాలనుకున్నాను. చదువుకుంటే మనసుకు ఊరట కలుగుతుంది. కానీ మాధవి, ఇప్పుడు ఈ పుస్తకం దాచేసుకో. ఎవరైనా చూశానంటే గొడవ అయిపోతుంది. సరే, ఇక మీరు బడికి వెళ్ళండి, నేను ఇంటికి వెళ్తాను. అక్క, నీతో ఇంకో విషయం చెప్పాలి. సరే చెప్పు. నువ్వు పుస్తకాలతో చిరునవ్వుతో స్నేహం చెయ్యక్క. ఎందుకంటే నాన్న చెప్తారు, పుస్తకాల కంటే మంచి నేస్తం ఇంకెవరూ ఉండరంట. అందరూ తోడు వదిలేసిన పుస్తకాలు మాత్రం ఎప్పటికీ మన తోడు వదలవంట. సేట్ గారు, మీరు ఈ సంగతి విన్నారా? మళ్ళీ ఏమైంది? ఇదే, ఆ తక్కువ జాతి బస్తీ వాళ్ళు ఇప్పుడు రాత్రిళ్ళు మేల్కొని కాపు కాయడం మొదలుపెట్టారు. ఈ భయంతో పెద్ద జాతి వాళ్ళందరూ కలిసి ఎక్కడ రాత్రిళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తారో అని. అరే, ఇంకా ఇది కూడా తెలిసింది, అందరూ కలిసి అభ్యర్థన పత్రం ఇచ్చారట. అదే వాళ్ళందరినీ రక్షించడానికి బస్తీలో పోలీసుల్ని కాపలాగా ఉంచాలని. అంటే వాళ్ళు కవచాన్ని ఏర్పాటు చేసుకున్నారా? ఏం చేసుకుంటారో చేసుకోనివ్వండి వాళ్ళని. సరైన అవకాశం దొరికినప్పుడు ఊళ్ళో ఉన్న తక్కువ జాతి వాళ్ళందరినీ ఒకేసారి పైకి పంపించేద్దాం. మన ముందు వాళ్ళ తాహత ఎంత అసలు? బాలా అన్నయ్య, నేను వెళ్తున్నాను తిరిగి తిరిగి చెప్పులు కుట్టడానికి. సాయంత్రం తిరిగి వచ్చేస్తాను, అప్పుడు వెళ్దాం బాజా వాయించడానికి. ఇక అదే పని చేస్తావా? చెప్పులు అవి కుట్టుకోవడం, చిన్ 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 బాజా వాయించడం. మీరందరూ ఇలా పొద్దు పొద్దునే నా ఎదురుగా కనిపించొద్దు, రోజంతా దరిద్రం పట్టుకుంటుంది. ఇదిగో అబ్బాయి, పిచ్చివాగుడు కట్టిపెట్టు. ధర్మాన్ని నాశనం చేయడానికే పుట్టినట్టున్నావు నువ్వు. నీతులు నాకు చెప్పొద్దు. ఒకవేళ నువ్వు నీతులు చెప్పాలనుకుంటే ఇదిగో ఈ టీ మంగేష్కి చెప్పు. ఇతను తన టీలో ఏం కలిపి తాగిస్తాడో ఎవరికీ తెలీదు. ఇతని దుకాణానికి ఎవరు వచ్చినా సరే అందరి బుద్ధి పాడైపోతుంది. చూడు, నువ్వు నీ హద్దులో ఉండు, లేదంటే ఈ వేటి నీ మొహాన. నీ పని నువ్వు చూసుకో, వీడికి నేను చెప్తాను. నువ్వు బుద్ధి తెచ్చుకో. నువ్విట్టా తిరిగి తిరిగి చిరిగిపోయిన చెప్పులు కుట్టి బూట్లు పాలిష్ చేసి ఎన్ని డబ్బులు సంపాదిస్తావో అంత డబ్బు నేను నీకిస్తాను. ఇదిగో ఇవి తీసుకో, ఇక నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. ఇదిగో తీసుకో. చూడు, నీకు ఇష్టమున్నా లేకపోయినా, నాకు ఇష్టమున్నా లేకపోయినా, కానీ లోకులు ఇలాగే అంటారుగా, సేట్ ధనశుక్లాల్ కొడుకు చెప్పులు బూట్లు కుట్టుకుంటున్నాడని. మనల్ని చూసి నవ్వుతారు జనాలు. నా పరువు కాపాడుకోవడానికి నేను నీకు ఈ డబ్బులు ఇస్తున్నాను. ఇదిగో తీసుకో, ఇక ఇంట్లోకి వెళ్ళు. అలాగా? అయితే మా జాతి వాళ్ళకి డబ్బులు ఇలా ఇవ్వరు సేటు గారు, నేల మీద పడేయండి. అదిగో తీసుకో. ఎన్ని డబ్బులతో నా తండ్రి నన్ను కొనడానికి ప్రయత్నించాడు, అంతకంటే ఎక్కువ డబ్బు నేను నీకు ఇస్తున్నాను. ఈ డబ్బులతో చాలా టీ తయారు చేయొచ్చు, అందరికీ తాగించు. ఇక మా జాతి వాళ్ళ తాహతు గురించి మాట్లాడటం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
ధ్రువ, ఇదేం పిచ్చి పని? అదే ఇంతకు ముందు మీరు చేసిన పని. చెప్పులు కుడతాను, పాలిష్ చేస్తాను. అరే, నువ్వు ఇప్పటి వరకు అన్నం వండుకోలేదా? అమ్మా, ఒక్కసారి తినాలిగా, ఎప్పుడో అప్పుడు వండుకుంటాలే. చూడు, నువ్వు అన్నం వండుకుంటే వండుకోలేకపోతే ఆకలితో చావు, కానీ ఇక నేను మాత్రం నీకు వండి పెట్టడం కుదరదు. నువ్వు పుస్తకాలతో చిరునవ్వుతో స్నేహం చెయ్యక్క. ఎందుకంటే నాన్న చెప్తారు, పుస్తకాల కంటే మంచి నేస్తం ఇంకెవరూ ఉండరంట. ఈ రోజు నిజంగా ఆనందంగా ఉంది. ఒకటి అర్థమైంది, జనాల నుంచి ముఖం తిప్పుకోవటం వల్ల దారి దొరికింది. నా సమాజం వాళ్ళు అన్నారు నా ముఖం వాళ్ళకి కనిపించకుండా తిప్పుకోమని. రెండో వైపు చూసేసరికి విద్యా ప్రపంచం కనిపించింది. ఈ కొత్త ప్రపంచమే నేను జీవించడానికి మరొక అవకాశం ఇస్తుందేమో. ఇదంతా భీమరావు కారణంగానే జరిగింది. ధన్యవాదాలు భీమరావు. అన్నట్టు నువ్వెలా చెప్పావో పుస్తకాలతోటి ఎప్పుడూ చిరునవ్వుతో స్నేహం చేయాలని, అందుకే నేను నవ్వుముఖంతో పుస్తకం తెరిచాను. ఇవాళ అక్క స్వయంగా చదువుకుంటానని అడిగింది. నా పుస్తకం ఇచ్చాను తనకు చదువుకోమని. చాలా మంచి పని చేశావు. ఈ రోజు నువ్వు పచ్చడి కంటే కూడా ఎంతో మంచి వస్తువును తనకిచ్చావు. అవును, ఈ రోజు నా మనసుకి చాలా ఆనందంగా ఉంది. భీమరావు, నీ మనసు చాలా మంచిదయ్యా. అలాగే నీ ఆలోచనలు కూడా చాలా మంచివి. రేపు నువ్వు పెద్దవాడివి అవుతావుగా, అప్పుడు కూడా నీ ఆలోచనల్ని ఇంతే స్వచ్ఛంగా ఉంచుకో. నిజానికి ఈ సమాజంలో ఎక్కువ శాతం జనాల ఆలోచనలు కలుషితం అయిపోయాయి. ఇదేంటి నువ్వు ఈ తక్కువ జాతి పిల్లలతో మాట్లాడుతున్నావు? బుద్ధుందా లేదా? నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఇంకెవరితో మాట్లాడమంటావు? మన జాతిలో ఎవరున్నారు నాతో వచ్చి మాట్లాడడానికి? నువ్వెవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. నోరు మూసుకొని ఇంట్లో మూల కూర్చోలేవా? అంటే నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నోరు మూసుకొని ఉండాలి. ఊళ్ళో జనాలు ఎలాగో నాతో మాట్లాడరు, కనీసం నువ్వు కూడా నాతో మాట్లాడవు. మాట్లాడటం అంత అవసరమా? మీరు ఆమెతో అలా ఎందుకు మాట్లాడుతున్నారు? నా ఇష్టం, ఎలాగైనా మాట్లాడతాను. ఈమె మా అమ్మ. అయితే మీరు ఈవిడతోటి అసలు మీరు ఈ విధంగా ఎప్పటికీ మాట్లాడకూడదు. ఎవరైనా వాళ్ళ అమ్మతో ఇలా మాట్లాడతారా? నువ్వు నోరు మూసుకొని నేను చెప్పే జాగ్రత్తగా విను. నేను వినటం కాదు, ఇప్పుడు మీరే నా మాట వినండి. మీ నాన్న లేడు, తల్లి మాత్రమే ఉంది. ఆవిడ ఏ పరిస్థితుల్లో బతుకుతుందో మీకు తెలుసుగా. అలాంటప్పుడు ఆవిడకి అందరికంటే ఎక్కువ మీ అవసరమే ఉండాలి. కానీ మీరు ఆవిడ చెప్పే మాట వినడానికి కూడా సిద్ధంగా లేరు. ఒక తక్కువ జాతి వాడి అయ్యుండి ఇలా మాట్లాడతావా? ఒక పెద్ద జాతి మనిషితో ఉండి నీ పని చెప్తా. నిన్ను ఏం చేస్తావురా? వాణ్ణి కొట్టు చూస్తాను. అసలు నేను నిన్ను చిన్నప్పుడే చెంప పగలగొట్టి ఉంటుంటే ఈరోజు నువ్వెంతో బుద్ధిగా ఉండేవాడివి. ఇంకో మాట, ఈ భీమరావు తక్కువ జాతివాడే, కానీ మీ అమ్మ అయితే నీ జాతిదే కదా. మరి నువ్వు మీ అమ్మని ఏమంత సమానంగా చూస్తున్నావు?
జనాలు వాళ్ళ ఇంట్లో జంతువుల పట్ల కూడా ఇంత చులకనగా ప్రవర్తించరు. నువ్వు మీ అమ్మ పట్ల అలా ప్రవర్తిస్తున్నావు. భగవంతుడు నన్ను కేవలం ఒక్కసారి విధవరాలి చేశాడు, కానీ నువ్వు జనాలు చెప్పిన మాటలు విని నన్ను ప్రతిరోజు విధవరాలివని ఎత్తి పొడుస్తూనే ఉన్నావు. నిజంగా మీ నాన్న ఏ రోజు చచ్చిపోయాడో ఆ రోజే నేను కూడా చచ్చిపోయి ఉంటే బాగుండేది. అప్పుడు నన్ను ఈ విధంగా రోజు బతుకుండగానే చంపేవాడివి కాదు. నువ్వు లోపలికి వెళ్ళు. కొడుకు పెద్దవాడయ్యాక అప్పుడు తల్లి ఎలా ఉండాలో నేను చెప్తాను. ఒక వితంతు అయ్యుండి అందరితో ఇలా మాట్లాడుతున్నావంటే నేను చూస్తూ ఊరుకోవాలా? రా ఇంట్లోకి రా. ఏమండి, మీరు నేను చెప్పేది వినండి. అరే ఆగండి. భీమరావు ప్రతి ఇంట్లో జరిగే గొడవ తీర్చే బాధ్యత మీది కాదు. కానీ గురువుగారు, ఒక కొడుకు తన తల్లితో ఇలా కఠినంగా ఎలా మాట్లాడగలుగుతాడు? ఎప్పటి వరకైతే సమాజం ఒక కొడుక్కి తన తల్లి గొప్పతనం గురించి చెప్పకుండా కేవలం ఇదే చెప్తూ ఉంటారో, అపశకనం అవుతుందని, పాపం చేసిందని, అప్పటిదాకా కొడుకులు ఇలాగే ప్రవర్తిస్తారు. సొంత కుటుంబ సభ్యులు ఇంకా ఈ సమాజం బిడ్డలకి తల్లిని గౌరవించడానికి బదులు విధవరాలని అవమానించడం నేర్పారు. అర్థమైందా? పద, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రాయిక ఆనందరా. అరే నువ్వు పిచ్చిదానిలాగా అలా ఎందుకు నవ్వుతున్నావు? అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నాన్న, చదువుతున్నాను. హాస్యభరితమైన కదా. నీకసలు కొంచెమైనా బుద్ధుందా? ఒకవేళ ఎవరికైనా తెలిసిందంటే నువ్వు విధవరాలు అయ్యుండి నవ్వుతున్నావంటే జనాలు ఎన్నని మాట్లాంటారు, పెద్ద రాద్ధాంతం చేస్తారు. ఒక విధవరాలు అయ్యుండి నువ్వు నవ్వడం పెద్ద తప్పు. దీనివల్ల చాలా పాపం చుట్టుకుంటుంది. కానీ అమ్మ, నవ్వు లోపల నుంచి వస్తుంది. దాన్ని ఎవరైనా ఎలా ఆపుతారు? అయినా నవ్వు వచ్చే విషయాలుంటే నవ్వుతాంగా. మరి ఆ దేవుడేగా నవ్వును సృష్టించింది. మరి దీనివల్ల పాపం ఎలా చుట్టుకుంటుందమ్మా? ఏ దాన్ని ఇలా ఇవ్వు, నాకు ఇవ్వు. ఇదే కదా నువ్వు నవ్వడానికి కారణం. ఈ కారణాన్ని అంతం చేస్తాను చూడు. అమ్మా నాన్న, నేను రోజంతా ఖాళీగానే కూర్చుంటున్నాను. చదువుకుంటే కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది. అరే అయితే పూజా పునస్కారాల మీద మనసు లగ్నం చేయి. అయినా నువ్వు మర్చిపోయావా? అసలు ఈ పుస్తకాల కారణంగానే నువ్వు ఆ భీమరావును కలిసావు. అప్పటి నుంచే మాది, నీది, కమలాది, మనందరి జీవితాలు అప్పటి నుంచే నాశనం అవ్వడం మొదలయ్యాయి. నువ్వు మళ్ళీ ఈ పుస్తకాలు చదువుతాను మునికేస్తున్నావా? నేను ఈ పుస్తకాన్ని ఇప్పుడే చింపేసి పూర్తి చేసేస్తాను. అన్నయ్య, అన్నయ్య, నువ్వు కాల్చే దీన్ని కాల్చేయి. నేను ఇప్పుడే వస్తాను. అమ్మా అమ్మా, నన్ను చదువుకోనివ్వమ్మా. ఇంకా నాన్నని కూడా ఒప్పించమ్మా. మీరందరూ నా సర్వస్వం లాగేసుకున్నారు. ఇప్పుడు పుస్తకాలు కూడా లాక్కోవద్దు. భీమరావు చెప్పాడు, ఒకసారి పుస్తకాలతో స్నేహం చేస్తే ఇక అవి ఎప్పటికీ తోడు వదలవంట. పుస్తకం ఇవ్వమ్మా, లేకపోతే నువ్వు కూడా చెప్పాయి నీకు కూడా ఇష్టం లేదని. నేను మళ్ళీ సంతోషంగా ఉండటం, జీవించటం నేర్చుకోవడం. నేను ఇంటి లోపల బయట ఎక్కడ నవ్వను. దయచేసి పుస్తకం ఇవ్వమ్మా, పుస్తకం ఇవ్వమ్మా. తీసుకో. కానీ మీ నాన్నకి తెలియకుండా చదువుకోవాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను సమాజంలో నివసించే ఒక ఆడదాన్ని. నాకు ఈ సమాజానికి విరుద్ధంగా నడుచుకునే అనుమతి లేదు. నీ చేత వితంతు ధర్మాన్ని పాటింపచేయడం నా బాధ్యత, దానితో పాటు నా నిస్సహాయత కూడా. కానీ ఒకవేళ ఆ ధర్మాన్ని పాటిస్తూ నువ్వు
దేని వల్లనైనా నీకు సంతోషం కలిగితే అప్పుడు నా బాధ్యత ప్రకారం నేను తప్పకుండా అది ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకో, ఒకవేళ జనాలకు కానీ తెలిసిందనుకో నువ్వు చదువుకుంటున్నావని, అప్పుడు నిన్ను చాలా ఇబ్బంది పెడతారు తల్లి. అమ్మా, ఇప్పుడు జరుగుతుందిగా, ఇంతకన్నా ఇంకేం చెడు జరుగుతుంది?